హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ చాణక్య. ప్రజెంట్ మనమైతే మన నెల్లూరు విఆర్సీ దగ్గర అయితే ఉన్నాము. విషయం ఏంటంటే నాకైతే 2024 సంవత్సరం చాలా బాధాకరంగా గడిచింది. ఆ విషయం పక్కన పెట్టేస్తే అసలు నాకు ఒకటికైనా అందరికి అలాగే ఉందా తెలుసుకుందామని చెప్పి నేను పబ్లిక్లో వచ్చేసాను అనమాట. కాలేజ్ పిల్లగాయలని పెద్దోళ్ళని అందరిని అడిగేద్దాం. నేను యూత్ మన నెల్లూరు కావాల్సింది యూత్, అంతే. యూత్లోనే ఉంది విషయం అంతా. నమస్తే బ్రో. చెప్పండి అన్న. పేరు? బబ్లు. బబ్లు అబ్బా సూపర్ పేరా. బబ్లు అంటే భలే ఇష్టం నాకు పేరు. అయితే ఎక్కడి నుంచి మీరు? నెల్లూరులో హరినాథపురం అన్న. హరినాథపురం. ఓకే. విషయం ఏం లేదు, రేపు 31 నైట్ ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నాం? చాలా హ్యాపీగా ఉందన్న. 24 ఏపీ కొత్త న్యూ సంవత్సరం చేరబోతున్నాం. ఎలా ఉంటుంది జర్నీ చూడబోతున్నాం. అందుకని ధూమ్ధామ్ చేస్తాం అన్న. ధూమ్ధామ్ చేయాల్సింది అది. మన నెల్లూరు స్లాంగ్ అంటే అంతే, అట్లాగే ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే 2024 ఎలా గడిచింది నీకు? గడిచిందంటే గడిచింది. ఇంకా 2025 బాగుండాలని చూసుకుంటా ఉన్నా. అంతేనా? హ్యాపీయా సాడా? 24 హ్యాపీ అన్న. 25 ఎలా ఉన్నా చూడాలి. అంటే నీలో ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటున్నావా? క్యారెక్టర్ పరంగా కానీ లేదా కెరియర్ పరంగా కానీ? చాలా ఉన్నాయి. అవునా? చేంజ్ చేసుకోకపోతే తప్పదు. ఇంకా ఎలాగైతే ఉన్నాం, వయసు వచ్చింది. అంటే ఎలాగా ఫేక్ ఫ్రెండ్సా లేకపోతే ఏదే? ఫేక్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఫేక్ అమ్మాయిలు ఉన్నారు, అందరూ ఫేకే. ఇంకా అర్థమైంది మనకేందో మన బతుకు మనం బతకాలి. ఇంకా 25 అయినా. సో ఇవన్నీ పక్కన పెట్టేసి ఖచ్చితంగా కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. పక్కా కాన్సన్ట్రేట్ చేయాలి బ్రో. అంతేనా? సరే, ఇంకో విషయం ఏంటంటే 31st నైట్ కేక్ కటింగా లేకపోతే జ్యూస్ పార్టీయా? ప్రతి ఒక్కటి కేక్ కటింగ్, జ్యూస్ పార్టీ. లేకపోతే ముందు జ్యూస్ పార్టీ మెయిన్ ముఖ్యం. వచ్చేసాడు దారిలోకి. ఏ బ్రాండ్? బాలబాబు బ్రాండ్. అంతేనా? అంతే. టీడీపీ జనసేన తగ్గేదే లేదంట. తగ్గేదేలే. అదయ్యా, చూస్తున్నారా యూత్ ఎంత ఉత్సాహంగా ఉన్నారా? అదే వచ్చేస్తుంది ఉత్సాహంగా. బ్రో నమస్తే బ్రో. బ్రో ఇద్దరు ఒకటే బ్రో. పేరు ఆరిఫ్ బ్రో. ఆరిఫా? బ్రో రేపు ఏంటంటే రేపు 31st నైట్ ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు? ధూమ్ధామ్ చేయటమే బ్రో. ధూమ్ధామ్ ఆడుదాం అంటున్నారు. అయితే విషయం ఏంటంటే 31st నైట్ కేక్ కటింగ్ ఫస్ట్ ఉంటుందా లేకపోతే జ్యూస్ పార్టీ ఉంటుందా? మాది జ్యూస్ పార్టీ అయ్యాక కేక్. జ్యూస్ పార్టీ అయిన తర్వాత కేక్. గుర్తుపెట్టుకోండి, కేక్ కటింగ్లు కాదు, ముందు జ్యూస్ పార్టీ ఫస్ట్. అయితే 2024 సంవత్సరంలో ఏదైనా మిస్ అయ్యావా? నేను ఏం లేదు బ్రో. ఏం లేదా? ఓకే, అందరు హ్యాపీగా ఉన్నారు ఆల్మోస్ట్. 25లో ఏం కోరుకుంటున్నావు? 25 నుంచి అయినా కొంత బాగా చదువుకుందామని, కెరియర్ మీద ఫోకస్. అంటే చదువుకోవట్లా బ్రో? అంతేనా? సరే, యూత్ అందరు గ్యాదర్ అయిపోయారా? ఆ తెలిపోయి కలిసేద్దాం రండి. మధ్యలోకి వస్తా. ఓకే, కలిసిపోయాను నేను, ఏమనుకోబాకండి. బ్రో నువ్వురా. సూపర్ గా ఉన్నావు. కరెక్ట్. హేమంత్ బ్రో. హేమంత్ హనుమంతుడు లాగా ఉన్నాడు. మధు హీరో. చందు బ్రో. హీరో. ఇట్లా ముందుకు నా పేరు చందు. ఇటు సైడ్ ఉందా? మనం ఎప్పుడు సైడే ఉంటాం బ్రో, మెయిన్ ఫ్రేమ్ ఉండం మనం. ఓకే, ఇంకెవరున్నారు బ్రో? నమస్తే. ఏం పేరు? హర్ష. ఏం బ్రాండ్? సినిమా కాదు బ్రో, అదే ఆల్ బ్రాండ్స్ అంటే నో కల్తీ ఓన్లీ. అంతేనా? మీదే అలవాట్లేదు. కెమెరా పెట్టామని చెప్పి మ్యాజిక్ మూమెంట్ మీదే అసలు ఏం అలవాట్లేదు. బాగుంది అట్ అనిపిస్తుంది నిజంగా. అసలు ఏమీ లేదు. థమ్స్అప్ బ్యాచ్ సైడ్ ఉండు. జై బాలయ్య. జై బాలయ్య ముందు ఉండాలా? కొట్టాడా జాగ్రత్త. సరే, మీ అందరికి 2024 సంవత్సరం ఎలా గడిచింది? కలిసింది బ్రో. ఒక 6 months మాకు చాలా బోర్గా ఉంది. 6 months తర్వాత మేమంతా గ్యాదర్. ఏ మామా దీంట్లో చేరాం బ్రో. మంచి కాలేజ్. పర్లేదు. కొన్ని బాధలు, కొన్ని సంతోషాలు, కొన్ని ఉత్సాహం అన్ని తెలుసుకుని ఈ 2024లో. ఇంకా 2025 తెలుసుకోవాల్సింది బాగుపడాలని మాత్రమే తెలుసుకోవాలనుకుంటున్నావు బ్రో. నీకు చాలా హ్యాపీగా ఉంది బ్రో. 2024 బ్రో, ఫుల్ హ్యాపీ. అవునా? సరే, ఇంకా మాకు కూడా ఏమన్నా చూస్తే లేదా? ఉంటారు బ్రో లైన్ ఉన్న కాలంలో అమ్మాయిలు వేస్ట్. అమ్మాయిని పడేయాలంటే ఏం చేయాలి బ్రో? ఆడ ఉంటే చాలు బ్రో. అమ్మాయి చాలు చూడు. డేర్గా చెప్పా బ్రో. తను ఇష్టపడితే నచ్చలేపో అంటే బాధపడారు బ్రో. చాలా మంది ఉంటారు బ్రో ఈ దేశంలో. కాబట్టి ఇంకేంటి బ్రో, ఇంకో 100 మంది అమ్మాయిలు ఉంటారు బ్రో. చెరువులో చేపల కరువా, నెల్లూరులో అమ్మాయిల కరువా. ఇప్పుడు ప్రపోజ్ చేసావు అనుకో, చిప్పు నువ్వు నచ్చలేదంటే ఇంకో పిల్లలు ఉంటారు. బాధపడితే యూత్ ఇప్పుడు అమ్మాయిలు చెల్లెలు లేరు, అబ్బాయి చెప్పిన అవసరం లేదు. ఎవరైనా అంతే కదా. ఈ ఇయర్ లో నాకు 6 బ్రేకప్ అయినాయి బ్రో.
ఇక్కడికి 2020 సంవత్సరం గురించి వచ్చినట్లేదు. ఇప్పుడు లవర్ తో మెయింటైన్ చేయాలంటే ఓకే, మనోడు చిన్న హింట్ ఇచ్చాడు అనమాట. నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావంట బ్రో. ఏ హ్యాపీ బ్రో? ఏందో లవర్స్ తో బాగా ఎంజాయ్ చేస్తున్నావు? పక్కా ఎంజాయ్ చేస్తున్నాను. లవర్స్ లవర్ తో ఎంజాయ్ చేస్తాను. వీళ్ళు ఏం చెప్పారు అసలు? లవర్స్ అని చెప్పారు. లవరే హ్యాపీయా? లవర్ ఉంది కాబట్టి నిన్నే అడగాలి క్వశ్చన్. ఒక అమ్మాయిని పడేయాలంటే ఏం చేయాలా? పడాలంటే తనకు ఫస్ట్ మనం తనకి ఇష్టమై ఉండాలి, మనకి ఇష్టమై ఉండాలి. అమ్మాయికి ఇష్టం లేదు మనకెట్ట తెలుస్తుంది? ఇష్టమైన అంటే ఎలా తెలుసు? మన చెప్తావు బ్రో. ఏం చెప్పాలి? చెప్పలేము. అమ్మాయి అటు వెళ్తుందబ్బా, అమ్మాయి ప్రపోజ్ చేయాలి అంటే చేస్తాం. అమ్మాయిని ఎట్లా అప్రోచ్ అవుతాం అసలు? అప్రోచ్ ఏముండదు, నిన్న ఎక్కడో చూసినట్టున్నాను. చూసినట్టు ఒకవేళ కర్ఫ్యూ వేసుకోమని ఎక్కడో చూసి ఒకసారి ఫేస్ చూపిస్తాం అని చూపిస్తాం. చాలా అందంగా ఉన్నావు, ఒకసారి వస్తావు పక్క మాట్లాడతాం అంతే. తర్వాత ఫస్ట్ ఇన్స్టా ఐడి అడగదావా లేకపోతే నెంబరేనా? అవన్నీ లేవులే బ్రో. సార్ చూస్తాం, మళ్ళీ రెండోసారి కూడా చూడాలి కదా బ్రో. ఫస్ట్ అయితే చెప్పేది గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ చూడగానే అడగకూడదు ఏమి, రెండోసారి కూడా చూడాలా అంతేనా? అంతే బ్రో. సరే నెక్స్ట్ టైం చూసినప్పుడు నెక్స్ట్ టైం 3 times చూడాలి, మూడోసారి అడిగామంటే అని చెప్తారు బ్రో. మనం మనం చేసుకోవాలి, కనబడిచ్చి 4వ రోజు ఆ అమ్మాయి కన్ని కనబడకుండా చేయాలి. అట్లా అంటే ఆ అమ్మాయి మాత్రం అబ్బా ఎక్కడున్నారో వీడు 3 రోజులు వచ్చాడు, 4వ రోజు రాకుండా ఎట్టుపోయారా మన కోసం తను ఎత్తుకోవాలా, మనం ఏంటి అసలు ఎత్తుకునేది అమ్మాయి కోసం? చెప్పలేదా బ్రో? చెప్పండి. మీ ఫ్రెండ్ ముద్దు పెట్టుకున్నాను. ఏం కాదు కానీ విషయం ఏంటంటే, ఒక అమ్మాయిని పడేయాలంటే 3 రోజులు తిరగాలంట. నువ్వు ఎన్ని రోజులు తిరుగుతావు బ్రో? నేను 11 తిరుగుతాం బ్రో. అమ్మాయి పడింది నాకు ఒక సిన్సియర్గా అయితే ఓకే చెప్తాం బ్రో. అమ్మాయి ఇష్టం ఉండాలి కదా బ్రో. అయ్యా సంవత్సరం మొత్తం తిరగాలంట, నువ్వే 3 రోజులే చెప్పావా? నేనైతే 3 రోజులే. 3 రోజులే పడేస్తాడు. ఆటగాళ్ళు అందరూ ఏడే ఉన్నారు ఆటగాళ్ళు. సరే నువ్వు ఎన్ని రోజులు? మాది చెప్పుకోవద్దులే బ్రో, ఎందుకు అయిపోయింది. మనోడు 3 రోజులు పడేస్తాడు అమ్మాయిని. నువ్వు అది ఎట్లా చెప్తావు? మనోడు చెప్పిలా కొట్టిన భరించే మొగాడు అనేది ఒక్కడే. నువ్వు చూడటం తప్పే. నువ్వు చెప్పు తమ్ముడు, సూపర్ గా ఉన్నావు. గురించి అడగబాక, వీళ్ళు అడ్డపడే అడుగు. అమ్మాయిల గురించి అడగను, ఆంటీల గురించి అడగతా. సరే, ఒక ఆంటీని పడేయాలంటే ఏం చేయాలి? ఏముందా, బయటకు వచ్చిద్దా లేదా కాపలా కాసుకొని ఫోన్ మాట్లాడతా ఆమెను చూస్తున్నట్టు షోమింగ్ చేసామంటే కొన్ని రోజులకి నైస్ గా ఆంటీ ఏం కూర, కరెంట్ ఉందా లేదా, టైం ఎంత, ఎలా ఉన్నారు, ఏంటి ఈ రోజు స్పెషల్ అంటే పండగ ఇంటికి వచ్చినప్పుడు అంటే మీ శారీ బాగుంది, మీ డ్రెస్ బాగుంది, అసలుకి ఎలా ఇంత అందంగా నాకు తెలిసి అమ్మ రంభ ఊరసి వాళ్ళు కూడా ఉండరు. అంటే ఒక చిన్న మాట, అయ్యి అంకుల్ లేనప్పుడు చెప్పాలి. అదే నేను అడగబోయా ఇప్పుడు. ఒకవేళ అంకుల్ వినేసి ఏంది నీ పరిస్థితి అని. అంకుల్ మీరు కూడా సూపర్ ఉంటారు అంకుల్ అంటే ఆంటీని చెప్పేసి తర్వాత మిమ్మల్ని చెప్దాం అనుకుంటున్నాను. అంకుల్ అలా ఇలా కవర్ చేసాడు అంతే. అమ్మాయినైతే ఏం పిల్ల బాగున్నావా అని అనేసి సారీ అబ్బా ఏదో జోక్ ఫ్రెండ్లీగా అన్నాను అలా కూడా తీసుకోకూడదా కాబట్టి ఒకవేళ ఎవరికైనా అమ్మాయి ప్రపోజ్ చేసాం అనుకో, అమ్మాయి నో అంటే ఫ్రెండ్ గా ఉండడం, ఫ్రెండ్ నుంచి బెస్ట్ నుంచి. అంటే విషయం ఏంటంటే మన బ్రో 3 రోజులు పడేస్తాడు అమ్మాయి, మనోడైతే సంవత్సరం తిరుగుతానే ఉంటాడు, అది వేరే విషయం. నువ్వైతే ఒక రోజు వెళ్ళి మాట్లాడేస్తా బ్రో, గంటలో పడేసేటట్టున్నావు అయితే. మాట్లాడేస్తా, ఫస్ట్ మాట్లాడి ఒకటి ఒప్పుకుంటే ఒప్పుకుంటది, లేదంటే ఫ్రెండ్ గా సెటిల్ అయిపోయి బెస్టీగా అలానేసాడు. విషయం ఏం తెలుసా, లవర్ అయినా బెస్ట్ అయినా వేసాడు అన్నట్టు కాన్సెప్ట్ అంతా వేసాడు మీద ఉంది అంతేనా? అంటే ఫస్ట్ లవర్ గా ప్రపోజ్ చేసామంటే వాళ్ళు ఎలా ఒప్పుకోరు, బెస్టీగా ఓకే అంటారు కాబట్టి అలా బెస్టీగా లాక్కొచ్చేసామంటే బెనిఫిట్స్ లవర్ కొంటాం అసలు. ఇన్స్టాగ్రామ్ స్టోరీలో అనుకున్న పబ్లిక్ లో ఇదే ఉందా? విషయం ఏంటంటే ఎప్పుడైనా అమ్మాయితో సిట్టింగ్ వేసా? ఫస్ట్ టైం నాకు నేర్పించిందే ఒక అమ్మాయి బ్రో, ఫస్ట్ టైం అది. నెల్లూరులోనే ఉన్నాం మనం అసలు. ఏ బ్రాండ్? మనం పాండిచేరిలో అమ్మాయితోనే.
నెల్లూరు అమ్మాయినా? చెప్పుకుంటారు నెల్లూరు అమ్మాయిలే, చెప్పుకోకూడదు. ఓకే సరే, నువ్వు వేసింది అసలు నీకు నేర్పించింది అమ్మాయి అంటున్నావు. అమ్మాయి అది స్టార్టింగ్ కళ్ళు ఇంకా భూమి 100 ఉంటది కదా, అంతే. అది మనోడు బ్రాండ్ కూడా తెలియదు కానీ ఏ చేసాడు అమ్మాయి చెప్పంగానే ఏదో అంతే. ఏంటనా? సరే 2025 సంవత్సరంలో అమ్మాయిలకి ఏదన్నా చిన్న అట్లా సెంటిమెంట్ కాదు, నువ్వు ఏదో ఒకటి చెప్తావు చెప్పేసి. లవ్ యూ. క్లోజ్ చేశాడా? సరే నువ్వు 2025 సంవత్సరంలో చూసే వాళ్ళకి చూడమని చెప్పే వాళ్ళకి ఏం చెప్పాలంట? నా తరపున ఏం చేద్దాం, నన్ను ఎవరు చూడబడలేదు బ్రో, అంతేగా. నిన్ను కాదు, 2025 సంవత్సరాలు అందరూ అడుగు పెట్టబోతున్నారు, వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నావు? విష్ హ్యాపీ న్యూ ఇయర్ గోల్స్ అంత మన దగ్గరికి వచ్చేయండి. అబ్బాయిలకి అసలు చెప్పబాలి, ఆయన కొడుకులు వేస్ట్, ఆయన కొడుకులు చెప్పినా వేస్ట్ అసలు. అంతేనా? అంతే. నువ్వు కూడా బాయా బ్రో? ఏం పర్లేదు. సరే నువ్వు 2025 సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నావు కాబట్టి ఏం చెప్పాలనుకుంటున్నావు? అందరికి అమ్మాయిలందరికీ 2025 శుభాకాంక్షలు అమ్మా. ఒకవేళ అబ్బాయి లవ్ చేయాలంటే మోసం చేయబోగానమ్మా, అదేనా బాధ, చాలా బాధ వస్తుంది. నేను ఆల్రెడీ 3-4 లవ్లు ఫెయిల్ అయిపోయాను అమ్మా. ఫెయిల్ అని చాలా బాధగా ఉంది. ఇప్పుడు అమ్మాయికి చిన్నప్పుడే పెళ్లి చేస్తారు మమ్మీ డాడీ, నాకు చాలా బాధగా ఉంది. అయినా తను నాతో అప్పుడప్పుడు మాట్లాడుతుంది ఎలా ఉన్నావని, నాకు అది సంతోషం. తను బాగుండాలని మొగుడితో హ్యాపీగా ఉన్న కోరిక నా కోరిక. ఓకే బ్రో, నువ్వు 2025 సంవత్సరంలో అందరూ అడుగు పెట్టబోతున్నారు కాబట్టి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? అందరికి ఏం చెప్పను బ్రో, నేను ఏం చేసే పిల్లలు పడాలా అంతే, అంతే. ఇంకేం మామూలుగా లేదా అంతే, ఇంకేం పడద్దంటావా? ట్రై చేయాలా? పవన్ కళ్యాణ్ ఫ్యాన్ లాగా ఉన్నాడు. మాట్లాడటానికి భయం. సరే మాట్లాడటానికి భయం అమ్మాయి. 2025 సంవత్సరం అడుగు పెట్టబోతున్నాం కాబట్టి ఏం చెప్పాలనుకుంటున్నావు? ఈ సంవత్సరంలో మా ఫ్రెండ్స్ అందరూ ఎవరు విడిపోకుండా మంచిగా కలిసి ఉండి మంచి పార్టీలు గీటీలు చేసుకుంటూ ఎన్ని సంవత్సరాలు ఇట్టే కొత్త కొత్త అమ్మాయిలతో తిరగాలి. అబ్బా మామూలుగా లేదా టాపిక్ ఇది ముందల. బ్రో, నువ్వా? 2025 సంవత్సరం అయిపోతుంది కాబట్టి అసలు ఎలా అడుగు పెట్టాలనుకుంటున్నావు, అదే విధంగా మన వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నావు? చెప్పేదానికి అబ్బాయిల కంటే అమ్మాయిలు కలపడద్దు, లేవు చూసుకోండి. ఇప్పటికన్నా బాగుపడండి. అంటే అబ్బాయి అంటే విషయం ఏంటంటే అబ్బాయి అంటే అమ్మాయి వెనకాలే పడాల్సింది, నువ్వు పడకూడదు అంటున్నావు. పడకూడదు అంటే దేనికోసం పోవాలి, దానికోసం పోవాలి. అయిపోయిందా తప్పుకు పోవాలి. అమ్మాయిలు అట్లనే ఉన్నారు, చూసుకున్నారా వెళ్ళిపోతున్నారు, అట్లనే ఉండాలి. అదే ప్రాణం విధానం చేసుకుని సరే వద్దు. 2025కి చిన్న అడ్వైస్ ఇవ్వాలంటే ఏమి ఇస్తావు? ప్రెసెంట్ ఏమి బ్రో, లైఫ్ చూసుకోండి, మంచిగా ఉండండి. అమ్మాయిలైనా అబ్బాయిలైనా మోసం చేయకండి. అయిపోయింది. ఏం లేదండి. బ్రో నమస్తే బ్రో. పేరు? మస్తాన్. షేక్ ఆడిస్తాడు. అయ్యో ఏదేది షేక్ ఆడిస్తాడు. సరే 2024 సంవత్సరం అయిపోతుంది కాబట్టి రేపు 31st నైట్ ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు? ఏమో బ్రో, బండిల్ తీసుకొని బాగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం, బయట తిరగదాం అనుకుంటున్నాం అంతే. ఇంకా జ్యూసులు గీసులు ఏమన్నా? లేదు బ్రో, అలవాట్లేదు లేదా? ఇంకా లేదు. సరే 2025 సంవత్సరం సపోర్ట్ చేస్తా అంతేనా? వాళ్ళకి మీ ఫ్రెండ్స్ అందరూ ఏంది అమ్మాయిల గురించి మాట్లాడుతున్నారు? ఏమో తెచ్చుకుంటారేమో. సరే అందరు దోపులే. ఓకే 2025 సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నావు కాబట్టి నీ పరంగా ఏమన్నా మార్చుకోవాలనుకుంటున్నావా? నేనా హార్ట్లెస్ గా బిహేవ్ చేద్దాం అనుకుంటున్నా. చంపేసావు, సూపర్. అంతే, సింగిల్ వర్డ్ అంతే. ఒక మాట, అమ్మాయిని ప్రేమించాలి కానీ అమ్మాయి బానిస బతుకులు బతకూడదు బ్రో. అదే పెట్టుకోవాలి. బానిస బతుకు మాత్రం బతకూడదు. సూపర్ బ్రో. సో అయితే చూశారు కదా, 2024 సంవత్సరం అందరికీ బాధగానే గడిచింది. అయితే 2025 సంవత్సరం వస్తుంది కాబట్టి సంతోషంగా అడుగు పెట్టాలని చెప్పి అయితే కొంచెం హ్యాపీగానే ఉన్నారనమాట. అదే ఇది ప్రత్యేకమైన ఈరోజు ఇంటరాక్షన్ పబ్లిక్తో. ఇంకో ఇంటరాక్షన్తో ఖచ్చితంగా మీ ముందుకైతే వచ్చేస్తాను. ఖచ్చితంగా మన సాక్షిని సబ్స్క్రైబ్ చేసుకోండి.